ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటే స్ట్రెస్ అనేది ఇన్నెవిటబుల్ స్ట్రెస్ యాక్చువల్లీ యూపీఎస్సీలో ఉండేది, అలాంటి ఇన్నెవిటబుల్ స్ట్రెస్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు? వాట్ ఈస్ దట్ పవర్ఫుల్ మైండ్ సెట్ స్టూడెంట్ షుడ్ హ్యావ్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే బయట నుంచి ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళందరికీ ఇబ్బందులు లేవు, అవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సో యాక్సెప్ట్ చేయకుండా ఇబ్బంది లేదు కదా, అన్ని తీసుకోకుండా ఇబ్బంది లేదు. లైట్ తీసుకోవడం ఒక పెద్ద ఆర్ట్. అది సో అది ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ యూ హ్యావ్ టు డెవలప్. అన్నిటినీ యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఇంపార్టెంటో ఏది ప్రియారిటీ అది చేసుకొని అన్ని మధ్యలో ఏది వచ్చినా లైట్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామంది ఏంటంటే నేను ఇంత చదవాలి యూపీఎస్సీకి, ఎంత కష్టపడి చదువుతున్నాను ఫీలింగ్గా ఉంటారు. ఇది ఇంకో మైండ్ సెట్. దీన్ని షిఫ్ట్ చేయాలి టు ఐ హ్యావ్ టు స్టడీ కదా, ఐ గెట్ టు స్టడీ. నాకు చదవడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఎంతమందికి డిగ్రీలు క్లియర్ కాక యూపీఎస్సీ చదవలేరు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, 10th పాస్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఐఏఎస్ చదవమని ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల చదవలేరు. చాలా మంది మధ్యలో చనిపోతారు అదే డ్రీమ్స్తోని. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ యాక్చువల్. అంటే యు ఆర్ వెరీ లక్కీ టు బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ గెట్ టు స్టడీ. Yes. You are one of the few lucky people